వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కె రాజేష్ కుమార్ గారు. అంటే తన అనలిస్ట్ గానే కాకుండా ఆయన ఒక లాయర్, అలాగే చలనచిత్రానికి సంబంధించి, అలాగే రాజకీయానికి సంబంధించి కూడా ఆయన విశ్లేషణ అందిస్తూ ఉంటారు. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు మనం జానీ మాస్టర్ కేసు, ఇందాకని మనకు ఒక బ్రేకింగ్ లాగా ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే జానీ మాస్టర్ని డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి, డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్స్ నుంచి కంప్లీట్గా తొలగించేసినట్టు. అంటే ఇప్పటివరకు బెయిల్లో బయట ఉన్నా కూడా ఎక్కడ యాక్టివ్గా జానీ మాస్టర్ కనిపించట్లా. సో దీన్ని ఎలా చూడాలి సార్? నేను ఏమంటున్నానంటే యాక్చువల్గా ఇక్కడ సౌత్ ఇండియాపై నార్త్ ఇండియా దండయాత్ర అని చెప్పగలుగుతా. ఈమె వచ్చేసి శర్మ, ఐ గెస్ పేరు కంప్లీట్గా చెప్పొద్దు కాబట్టి చెప్పట్లే. సో జానీ మాస్టర్ ఒక్కడే తప్పు చేసిన, నిజంగా తప్పు చేసిన అనుకో, ఈయన ఒక్కడే తప్పు చేసిన. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది కదా, మీరు పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ అడల్టరీ లీగల్, అమ్మాయికి అబ్బాయికి ఇష్టం ఉండి శృంగారం చేసుకుంటే లీగల్ అయిన సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఇవన్నీ లొల్లి పంచాయతీలు అవార్డు, నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసినే, ఇప్పుడు అసోసియేషన్ తీసేసే. ఇవన్నీ ఎందుకు మనోళ్ళకే? అర్థమవుతుందా? నా క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్లో ఇలాంటి రచ్చరంబోలు జరగట్లేదు యాక్చువల్గా. అంటే బాలీవుడ్లో ఇలాంటి ఏ ఇండస్ట్రీలో అమ్మాయి కానీ, సినిమా ఇండస్ట్రీ సిల్వర్ స్క్రీన్, బిగ్ స్క్రీన్లో ఎవరి మీద 376 రేప్ కేసు పెట్టలేదా? అంటే ఇంత నేషనల్ అవార్డు రిమూవ్ చేయడం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? సెకండ్, ఇప్పుడు అసోసియేషన్ రిమూవ్ చేయడం ఏంటి? మన అసోసియేషన్ ఏడికెళ్ళాయి జానీ మాస్టర్ మీద? సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నాయి. జానీ మాస్టర్ సేమ్ ఇలా ముంబై ఇష్యూలో అమ్మాయి అబ్బాయి కలిసి శృంగారం చేసుకున్నప్పుడు, ఇష్టంతో శృంగారం చేసుకున్నప్పుడు ఇలాంటివి ఈ సెక్షన్లు వర్తించవయ్యా, మీరు అనవసరంగా రచ్చరంబోలో పెట్టకండి, మీ ఇష్టంతోనే చేసుకున్నారు కదా. అవన్నీ కూడా ప్రతి ఒక్క సెక్స్ కూడా రేప్ కాదండి. ఎవ్రీ రేప్ కెన్ బి సెక్స్, బట్ ఎవ్రీ సెక్స్ కెనాట్ బి రేప్. సో ఇక్కడ ప్రాబిలిటీ కాంబినేషన్స్ కూడా చెక్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పుడు ఇలాంటి డిసిషన్స్ అనేది ఎందుకని నా ఒక క్వశ్చన్ యాక్చువల్గా. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళు తీసుకుని పోతే ఇండస్ట్రీలో ఎవరు మిగిలరు. మరి ఇప్పుడు తన భవిష్యత్ ఏంటి? ఇప్పటికి కూడా బెయిల్ మీద బయట ఇప్పుడు నేనేమన్నంటే, సపోజ్ అర్జున్ రెడ్డి డైరెక్టర్, ఓకే, ఫస్ట్ తెలంగాణలో కానీ తెలుగు ఇండస్ట్రీలో రిజెక్ట్ చేశారు, ఓకే, మరి మాకు ఎవరు దేకలే. అప్పుడు బాలీవుడ్కి వెళ్ళి వండర్ సృష్టించండి. ఇప్పుడు ఎనిమల్ మూవీ తీశారు. సో టాలెంట్ ఉన్నోడు జైల్లో ఉన్నా బయట ఉన్నా నెగ్గుకొస్తాడండి 100%. ఎంత ప్రెజర్ పడితే బాలకి, ఎంత ప్రెజెంట్ నిజంగా అతను టాలెంట్ ఉంటే డెఫినెట్లీ హీ విల్ కమ్ అవుట్. జైళ్ళలో ఉండి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిందండి, జగన్ కాలేదా? 5 లక్షల మెజారిటీతో విన్ అయిండు. సో టాలెంట్ ఉంటే ఏమన్నా పర్లేదు, కొట్టిన తీసుకున్నాడు, తర్వాత మళ్ళీ వాడెంతో ప్రూవ్ చేసుకుంటాడు. టాలెంట్ ఉన్నోడిని సముద్రంలో పాత పెట్టినా డెఫినెట్లీ హీ విల్ కమ్ బ్యాక్ అని నా ఒపీనియన్. కానీ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి డైరెక్టర్సే తనని పక్కన పెట్టేస్తే రేపు పొద్దున్న ఇది అపవాద అయి ఉండొచ్చు, నిజం అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, బట్ ఇది మిగిలిన డైరెక్టర్స్ కి కూడా ఇబ్బందే కదా. ఎందుకు ఈ వర్షన్లో ఆలోచించలేకపోతున్నారు? నేనేమన్నంటే అదే, ఇప్పుడు ఒక్కొక్క మనిషి అనే పర్సన్ ఒక్కొక్క సందర్భంలో మిస్టేక్ చేస్తారు. కొన్ని కారణాల వల్ల పాజిటివ్ చేయొచ్చు, నెగిటివ్ చేయొచ్చు. బట్ అదే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒక బాణం 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. అదే ఆర్టీఐ 2014లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది. ఇప్పుడు ఏదైతే డైరెక్టర్స్ డిసిషన్ తీసుకున్నారో అదే డిసిషన్ రేపు పొద్దున ఆయనకు కూడా నెగిటివ్ అవ్వచ్చు యాక్చువల్గా. సో ఇంకా నేను ఏమన్నా జానీ మాస్టర్ రేప్ చేసినా లేదా అనేది తర్వాత సంగతి. స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. కోర్టులో కేసు నడుస్తుంది. నిజంగా రేప్ చేసినంటే పోయి చెంచల్ కూడా చెల్లపల్లిలో కూర్చుంటాడు. అంతేగాని నువ్వు యాక్చువల్ ఇలాంటి డిసిషన్స్ అనేటివి 100% కన్విక్షన్ అయినాక తీసుకుంటే మంచిది. మధ్యలో తీసుకుంటే ఇండస్ట్రీకి అర్థం పోతుంది యాక్చువల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి అర్థం పోతుంది. నిజంగా ఇంకా కేసు ప్రూవ్ అవ్వలేదు కదా, ప్రూవ్ అయినప్పుడు మీరు అన్నట్టు ఏదైనా చేయొచ్చు. బట్ కన్విక్షన్ అనేది ఉంటుంది. కన్విక్షన్ ప్రూవ్ అయినాక ఇండస్ట్రీ మే టేక్ డిసిజన్. అంతేగాని డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టులో నడుస్తున్నప్పుడు ఆల్రెడీ పోయి జైలుకు వచ్చింది కదా. దీని మీద జానీ మాస్టర్ ఏమైనా రివర్స్ కేసు అంటే ఎందుకు ఇట్లా చేశారని క్వశ్చన్ చేయొచ్చు. అట్లాంటివి అయితే ప్రైవేట్ అసోసియేషన్ కాబట్టి అట్లాంటి కేసులు అయితే వేయడానికి స్కోప్ తక్కువ. బట్ చేయాలనుకుంటే ఎలాంటి డిఫమేషన్ కానీ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు, ఇఫ్ హీ ఈజ్ విల్లింగ్. బట్ స్కోప్ అనేది తక్కువ యాక్చువల్గా. కానీ ఇలాంటి డిసిషన్ తీసుకుంటే ఇండస్ట్రీకే చెడ్డ పేరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.